వాక్య భాగంలో రూతు గ్రంథాన్ని మనం ఆఖరి అధ్యాయాన్ని చూస్తున్నాము, ధ్యానం చేసుకుంటా ఉన్నాము. 4వ అధ్యాయము మళ్ళీ మధ్యలో ఒక 1 వీక్ 2 వీక్స్ గ్యాప్ అయింది కనుక ఒకసారి జ్ఞాపకం చేయాలని నేను అనుకుంటున్నాను. రూతు గ్రంథము 4వ అధ్యాయము 5 నుంచి 12 వచనాల వరకు మనము ధ్యానం చేశాం. అవి కూడా అక్క సాధ్యమైనంత వరకు ఎస్తేర్ అక్క కొంచెం తనకు అనుకూలంగా ఉంటుందని కొన్ని వీడియోలు చేస్తా ఉంది. సాధ్యమైనంత వరకు వీడియోలు కూడా ఉన్నాయి. మీరు ఎవరైనా చూడాలనుకున్నా రాలేకపోయి ఆ వాక్యాన్ని వినాలనుకుంటే అక్కని అడిగితే, ఎస్తేర్ అక్కని అడిగితే ఆ విషయాలు చెప్తారు మీకు. మన దాంట్లో సిస్టర్స్ గ్రూప్ లో కూడా పెట్టున్నాడు, కొన్ని మిస్ అయిపోతున్నాయి. ఎవరైనా అవసరమైందే ఈ అధ్యాయాన్ని మనం ఈ గ్రంథాన్ని అంతా, ఈ ఎస్తేర్ గ్రంథము ఇది అంతకుముందు కొన్ని వీడియోలు అక్కడక్కడ మనం మాట్లాడినవి కూడా వీడియోలు ఉన్నాయి. మీరు అనుకూలమైతే చదవాలనుకుంటే, ధ్యానం చేసుకోవాలనుకుంటే ఆ వాక్య భాగాలు కూడా అక్క యూట్యూబ్ లో పెట్టిందో మరి అవన్నీ నాకు కూడా అవన్నీ తెలియదమ్మా. ఎస్తేర్ని అడిగితే చెప్తాది. అయితే 4వ అధ్యాయం 4వ వచనం నుంచి 5వ వచనం నుంచి 12 వచనాల వరకు మనం అక్కడ చదువుకున్నాం పోయిన భాగంలో. అవి రాహేలు, లేయా, యూదా ఆ ముగ్గురు స్త్రీలను గురించి కొంత మనము ధ్యానం చేసుకున్నాం. లేయా పరిస్థితులు ఎలాగున్నాయి, రాహేలు విషయము, తర్వాత తామారు విషయం కూడా మనము ధ్యానం చేసుకున్నాం. ఆఖరికి ఒక మాట చెప్పి మనం ఈ అధ్యాయంలోకి వద్దాము, ఈ భాగంలోకి వద్దాము. అయోగ్యులమైన మన యందు దేవుని కార్యము జరిగించి మన ద్వారా దేవునికి మహిమ రావాలని ఆయన సంకల్పించుచున్నాడు. మన ద్వారా మనము బలహీనులమైన, భక్తిహీనులమైన, అయోగ్యులమైన మన యందు ఆయన దేవుని కార్యాలు మన ద్వారా జరగాలని, దేవుని కార్యాలు మన ద్వారా దేవుడు మహిమపరచబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ముగ్గురు స్త్రీలను కూడా, లేయా, రాహేలు, తామారు, వీరు ముగ్గురు స్త్రీలని 11, 12 వచనాలలో వ్రాయబడి ఉంది. ఆ ముగ్గురు స్త్రీలను గురించి మనం ధ్యానం చేశాం. తామారుని గురించి అయితే నీతిమంతురాలని ఆమెను గురించి వ్రాయబడింది యాకోబు పత్రికలో కూడా. నీతిమంతురాలు ఆది కాండంలో కూడా ఒక అధ్యాయంలో ఒక అధ్యాయం మాత్రమే ఆమెను గురించి వ్రాయబడింది, కానీ ఇంకెక్కడ కూడా లేదు. కొత్త నిబంధనలో భక్తులు యాకోబు ఆ విషయాన్ని గురించి మరలా ఒకసారి ప్రస్తావనకు తెచ్చారు. హెబ్రీయులకు రాసిన పత్రికలో రాహాబును ఎలాగో తీసుకుని వచ్చారో, అబ్రహాము క్రియలను బట్టి, రాహాబు క్రియలను బట్టి ఎంతగా దీవించబడ్డారో అంత దూరం పరిశుద్ధాత్ముడు వ్యక్తులను, పాత నిబంధన భక్తులను మన ఎదుటికి తీసుకుని వచ్చి కొత్త నిబంధనలో సంఘ క్రమములో వారిని మన ఎదుటికి తీసుకుని వచ్చారు. అలాగే ఇక్కడ కూడా రాహేలు, లేయా, తామారు వీరి ముగ్గురిని గురించి కూడా మనము ధ్యానం చేశాం. తన యొక్క శీలాన్ని కూడా, తన యొక్క జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి పరిస్థితిని ఆమె ఒక విధమైనటువంటి మోసపూరితంగా అని అనుకుందాం. నన్ను మోసం చేశావు అని యూదా అన్నాడు కదా, ఆ గ్రంథంలో 38వ అధ్యాయం ఆది కాండంలో రాయబడింది కదమ్మా. నన్ను మోసపుచ్చినట్టుగా ఆయన దగ్గర ఉన్నటువంటి ఉంగరము లేకుంటే చేతి కర్ర ఆయన దగ్గర పెట్టినప్పుడు మోసం జరిగింది నాకు అనుకున్నాడు. కానీ ఆమె దానికైనా ఒప్పుకుంది. కానీ స్వాస్థ్యాన్ని పోగొట్టుకోవడానికి, ఆయన ద్వారా స్వాస్థ్యాన్ని పోగొట్టుకోవడానికి ఆమె ఎంతో త్యాగం చేసుకుంది, తన జీవితాన్ని, శీలాన్ని కూడా. కాబట్టి నాకంటే నీతిమంతురాలుగా తీర్చబడింది తామారు అని యూదా చెప్పాడు. కాబట్టి ఆ ముగ్గురు స్త్రీలను గురించి కూడా మనము ధ్యానం చేశాం.
తర్వాత ఈ 4వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చదువుకున్న ఈ వాక్య భాగములో 13 నుంచి 17 వచనాల వరకు ఒక భాగము, 18 నుంచి 21 వరకు ఒక 2 భాగాలు ఉన్నాయి ఇందులో. ఈ ఆఖరి అధ్యాయంలో 13 నుంచి 17 వరకు ఒక భాగము, 18 నుంచి 21 వరకు ఒక భాగం. ఈ 2 భాగాలు సమయం ఉంటే ధ్యానం చేద్దాం, లేకపోతే మరలా ఇంకొక వారానికి అది ముగింపుకి వద్దాం. కాబట్టి ఇక్కడ 13వ వచనం చదువుతారమ్మా, అర్థం చేసుకుని ప్రారంభించుకుందాం. 13వ వచనం. కాబట్టి బోయజు రూతును పెండ్లి చేసుకుని ఆమె ఎద్దుకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను గనుక ఆమె కుమారుని కనెను. చాలమ్మా, చిన్న ప్రార్థన చేసుకున్నాము. మహిమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మీకు స్తోత్రాలు, వందనాలు. చిన్న వాక్య భాగాన్ని చదువుకున్నాం, దీవించి ఆశీర్వదించండి. సకల ఐశ్వర్యములకు పాత్రుడు అయిన దేవుడవునైనా మా పట్ల మీరు ఎంతో కృప చూపించి కాపాడుతున్నారు. స్తోత్రాలు. చేరి వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. ఈ వాక్య భాగాన్ని చదువుకున్నాం, కానీ వివరించడానికి మాకు శక్తి చాలదు. నాకు బలహీనురాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ వాక్య భాగాన్ని మా అందరికీ అర్థమవుతున్నట్లుగా మీరే కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అన్ని విషయాల్లో మీరు మహిమ పొందమని, క్షేమము దయచేయమని మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసయ్య మహిమ కలిగిన పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అమ్మా, ఈ వాక్య భాగంలో ఈ 13వ వచనము నుంచి 17 వచనం వరకు మీరు వ్యక్తిగతంగా మనం అన్ని ఈ రూతు గ్రంథము 4 అధ్యాయాలు, కొన్ని వచనాలు మాత్రమే, 4 అధ్యాయాలు కలిసి కూడా 100 వచనాలు కూడా లేవు, చాలా తక్కువ వచనాలు ఉన్నాయి. ఇవి మనం మాటి మాటికి చదువుకుంటాం, మాటి మాటికి ధ్యానం చేసుకుంటాం. ఎంతో మంది భక్తులు, దేవుని బిడ్డలు, సేవకులు, వాక్యోపదేశకులు వివరించి చాలా వారికి వచ్చినటువంటి తలంపులు, ధ్యానాలు మన ఎదుటికి తీసుకుని వచ్చారు. మనమైతే ఈ వాక్యాన్ని ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా అందులో కొన్ని క్రొత్త ఆలోచనలు, క్రొత్త ధ్యానాలు, క్రొత్తవి ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా దేవుడు పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నాడు. ఎప్పుడు ఎవరి ద్వారా మనం వింటున్నా కూడా అవన్నీ మనకు తెలిసినట్టుగానే ఉంటున్నాయి, కానీ అంత దూరంగా మనం ధ్యానం చేసే కొద్దీ ఒక క్రొత్త సంగతులు వస్తా ఉన్నాయి. నేను ఈ భాగాన్ని నేను చదివినప్పుడు అంతకుముందు చాలా సార్లు ఈ భాగాలు నేను కూడా చెప్పున్నాను. ఆయా స్థలాల్లో, మన స్థానిక సంఘంలో చెప్పున్నాం. కానీ నాకు ఇక్కడ కొన్ని కొత్త విషయాలు ప్రభు ఆయన ఆత్మ ద్వారా నాకు కొన్ని బోధపరిచారు. నేను ఆ పాఠాలు నా వ్యక్తిగతమైన జీవితంలో కూడా నేర్చుకుంటున్నాను. ఇంకా కూడా రూతు గ్రంథంలో మొన్న ఎస్తేరు గ్రంథాన్ని గురించి, రూతు గ్రంథాన్ని గురించి కొన్ని చెప్పారు పాల్గొంది అన్నయ్య. ఇట్లా ప్రతిసారి మనం వింటున్నప్పుడు కొన్ని కొత్త విషయాలు మనకు తెలుస్తా ఉన్నాయి. బోయజు రూతుని పెళ్లి చేసుకొని, అంటే అసలు ఈ భాగంలో అదే మాట కదమ్మా. కాబట్టి బోయజు రూతుని పెళ్లి చేసుకుని ఆమె ఎద్దుకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించను కనుక ఆమె కుమారుని కనెను. ఆయన అనుగ్రహించాడు, కుమారుని కలగడానికి అనుగ్రహించాడు. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయం 9వ అధ్యాయంలో అంటారు కదమ్మా, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆ ప్రియ ప్రభు మనకు కుమారుడుగా ఈ లోకానికి తండ్రి అనుగ్రహించాడు, కుమారుని అనుగ్రహించాడు. అట్లనే ఈ బోయజు విషయంలో కూడా బోయజు రూతును పెండ్లి చేసుకుని ఆమె యొద్దకు పోయినప్పుడు, ఇప్పుడు తామారు చాలా కాలము భర్త కొరకు, ఆమె భర్త చనిపోయిన తర్వాత ఆ సహోదరుని ఈమెకిచ్చి వివాహం చేస్తారని చాలా కాలం ఎదురు చూసింది. అలాంటిది జరగలేదు. తర్వాత జరిగినా కూడా అది విపరీతమైనటువంటి ప్రవర్తన కలిగింది కనుక అది దేవుడు కొట్టివేశాడు తామారు విషయంలో.
ఆ తర్వాత ఆమె తన స్వాస్థ్యాన్ని పోగొట్టుకోకూడదని ఇప్పుడు మనం చెప్పుకున్న భాగానికి వచ్చాం. అలాగూ తామారు ఆ ఎక్కువ దేవుని వైపు చూసింది. ఇంకా లేయాకైతే ద్వేషించబడుతున్న సంగతిని ఎరిగి నేను నా భర్త నన్ను ప్రేమించలేదని ఆమె దేవుని సన్నిధిలో దేవుడు ఆమెను చూసి ఆమె గర్భాన్ని తెరిచాడు. ఆమె ద్వేషించబడింది కాబట్టి భర్త దగ్గర ప్రేమించబడలేదని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు లేయాని. రాహేల్ అయితే ఎంతో కాలం ఎదురు చూసింది. అసూయ పడింది అక్క మీద. భర్త దగ్గరికి వెళ్ళింది కొట్లాడడానికి. ఏమి నాకు ఇంకా గర్భం రాలేదు, నాకు కుమారులు రాలేదు, పుట్టలేదు అని భర్తతో కొట్లాడింది. ఇవన్నీ జరిగినాయి, కొంతగా ఆలస్యమైనవి. కానీ బోయజు రూతుని వివాహం చేసుకున్న తర్వాత ఆ మాట చూడమ్మా, ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించాను. నిన్న మా స్థానిక అక్కడ చెల్లాయిపాళెం సంఘంలో వాళ్ళు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. 1 గంట నుంచి 12 గంటల నుంచి 3 గంటల వరకు వారు కూడా మనం మంగళవారం జరిగే అలాంటి ప్రార్థన అక్కడ కూడా జరుగుతుంది. ఆ ప్రార్థనకు కూడా నన్నే మాట్లాడమన్నారు. మాట్లాడిన తర్వాత ఒక స్త్రీ వాళ్ళ కుమారుడి విషయంలో, కోడల విషయంలో చాలా కాలం నుంచి పిల్లలు లేరు. నేను అనుకున్నాను చాలా విషయాలు ఎలాంటివి ఉంటాయి, మనకు ఒక సవాలుతో కూడుకున్నటువంటి ప్రార్థన అంశాలు మనకు వస్తుంటాయి. వాక్యం చెప్పినప్పుడు మరి ముఖ్యంగా వాక్యం చెప్పే వాళ్ళతో కొంత దేవుని మాటలతో వాళ్ళు నింపబడి ఉంటారు. మా కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తారు, ఆ ప్రార్థన దేవుడు వింటాడు అనేటువంటి ఒక నమ్మకంతో మన దగ్గరకు వస్తారు. వచ్చినప్పుడు అక్క నా కోడలు ఇంతవరకు కాన్పు రాలేదు, ఒకే కాన్పులో 4 పిల్లలైనా దేవుడు ఇచ్చేటట్టుగా ప్రార్థన చేయక్క నన్ను. నేను నవ్వాను. నువ్వు 4 పిల్లలు ఇస్తే నువ్వు పెంచుకోగలవమ్మా, 4 పిల్లలంటే కష్టం కదా, దేవుడు ఎంతమందిని ఇవ్వాలో అది తెలుసు దేవునికి, అలాగిస్తాడులే అని చెప్పాను. అంటే నేనేదో ప్రార్థన చేస్తే దేవుని వాక్యం చెప్తున్నాను కాబట్టి నా ప్రార్థనే దేవుడు వింటాడంటే అది కాదమ్మా. నీ ప్రార్థన వింటాడు, నా ప్రార్థన వింటాడు. అది యోగ్యమైన, అది అవసరమైతే అందరి ప్రార్థన వింటాడు, అందరికీ జవాబు ఇచ్చేవాడు. ఎవరి ప్రార్థన వినకుండా ఆయన చెవులు మందం కాలేదండి. కాబట్టి ప్రతి ఒక్కరి ప్రార్థన వింటారు. కానీ అది సరైన ప్రార్థన అంటే దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. నవమ్మ అట్లా కాదు ప్రార్థన చేసేది, ప్రభువా నీ చిత్తానుసారంగా ఏ బిడ్డనిచ్చినా ఇష్టమే, ఇద్దరిని ఇస్తావా, ఎవరిని నీ కోరిక ఎట్లా ఉందో అది చెప్పుకో దేవునికి, నేను కూడా ప్రార్థన చేస్తాను నీ కోడల కొరకు అని చెప్పాను. ఎందుకంటే అది దేవుడిచ్చేటువంటి అనుగ్రహము. దేవుని పిల్లలకి కుమారులు ఆయన ఇచ్చే స్వాస్థ్యము, కుమార్తెలు దేవుడు ఇచ్చే బహుమానం అని అక్కడ మన 127వ కీర్తనలో రాశారు కదమ్మా. ప్రతి బిడ్డల బర్త్డే అప్పుడు మనం అది ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటాం. యెషయా గ్రంథంలో మనకు శిష్యుడు కుమారుణ్ణి అనుగ్రహించాడు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. అది యేసు ప్రభుని గురించి. ఆయన మనకు అనుగ్రహింపబడ్డాడు ఈ లోకంలో. ఆయన శిష్యువుగా ఈ లోకంలో కుమారుడుగా వచ్చిన తర్వాత మనుష్య కుమారుడుగా వచ్చి మనందరి పాపముల కొరకు ఆయన సిలువలో మరణించి 3వ దినమున మృత్యుంజయుడై లేచి తండ్రి కుడిపార్శ్వమున మన కొరకు విజ్ఞాపన చేసే మన ప్రియ ప్రభు ఈ లోకములో కుమారుడుగా అనుగ్రహింపబడ్డాడు. అదే ఈ మాట, కుమారుడుగా అనుగ్రహింపబడ్డాడు. కుమారులు దేవుడిచ్చే అనుగ్రహం అంటది. కాబట్టి ఇటువంటి అనుగ్రహాన్ని ఈ పేదరాలైనటువంటి రూతుకి, పరదేశిగా వచ్చిన ఆ రూతుకి, ఇంకా కూడా కొన్ని నేను రాసుకున్నాను మీకు చెప్దాం అనుకున్న పోయినసారే గుర్తు పెట్టుకున్నాను. అన్యురాలుగా మోయాబీయురాలుగా వచ్చినటువంటి ఆమె అక్కడ బోయజుకి ఎలాగైంది, ప్రియురాలుగా అయిపోయింది, ఇష్టమైనదిగా అయింది. మోయాబు దేశం నుంచి వచ్చినటువంటి రూతు ఇప్పుడు ఆయనకి ఇష్టమైనదిగా, ప్రియమైనదిగా అయింది. అన్నిరాలుగా వచ్చింది, మోయాబీరాలుగా వచ్చింది, ప్రియురాలుగా చేయబడింది. పరదేశిగా వచ్చి పరిగెడుతుంది. కానీ ఆమె ఇప్పుడు ఎఫ్రతా దేశములో బెత్లెహేము దేశము దేశస్థురాలైంది.
పరదేశిగా వచ్చింది, మోయాబు దేశాన్ని నుంచి పరిగి ఏరుకుంది బోయజు పొలములో. ఇప్పుడు ఏమైంది? ఆమె ఆ బెత్లెహేము దేశపు వారసురాలుగా అయింది. అందుకని ఆయన వివాహం చేసుకున్నాడు, ఆమెతో పోయాడు. ప్రభు ఆమెకు కుమారుని అనుగ్రహించాడు. తర్వాత దూరస్తురాలుగా ఉంది. ఆయన ఏంటో ఎవరో తెలియదు, బోయస్ అంటే తెలియదు, ఆ పొలము తెలియదు. నీకు సమీప బంధువు ఒకడున్నాడు అని నయోమి చెప్పి పంపించినప్పుడు 2వ అధ్యాయం 20వ వచనంలో మనకు సమీప బంధువు ఒకడున్నాడు అని పంపించాడు. ఆయన సమీప బంధువుగా చేసుకుందామె. ఇప్పుడు పరదేశిగా దూరస్తురాలుగా ఉన్నటువంటి ఆమె సమీపస్తురాలైంది. ఎవరికి? బోయజుకి సమీపస్తురాలైంది. తర్వాత 4వ మాట, విధవరాలుగా ఈ బెత్లెహేముకి వచ్చింది. ఇప్పుడు ఆమె వివాహము చేసుకున్నది, వివాహిత అయింది. విధవరాలుగా వచ్చింది బెత్లెహేముకు. ఇప్పుడు బోయజుని వివాహం ఆడిన తర్వాత వివాహిత అయింది. ఇంకొక మాట కూడా, దీనురాలుగా వచ్చింది, ధన్యురాలైంది. ఆఖరి వచనాలలో ఉంది ఆ మాట. ఆమె ధన్యురాలందరూ, వారందరూ కూడా ఆమెను ధన్యురాలు అన్నాను. తర్వాత దాసురాలుగా వచ్చింది. ఇప్పుడు ఏమైంది? నీ దాసినైనా నా మీద నీ కటాక్షము, ఇంత కటాక్షము చూపించడానికి నేను ఎంతటి దానను అని 2వ అధ్యాయము 16వ వచనంలో ఉంది కదమ్మా. యెహోవా రెక్కల క్రింద నీవు సురక్షితంగా ఉండినట్లుగా వచ్చావు, దేవుడు నీకు మేలు కలుగించు కానీ ఆ మాటలు ఇవన్నీ కూడా మనకు చదువుకోవడానికి సమయం కాదు అన్నారు. అప్పుడు దాసురాలుగా వచ్చింది. ఇప్పుడు ఏమైంది? ఆ ఆస్తికి యజమానురాలైంది. ఇంకొక మాట కూడా, పేదరాలుగా వచ్చింది. ఇప్పుడు ఆస్తివంతురాలైంది, ధనవంతురాలైంది. ఎంత దీవెనలు, ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని ఆ కృప కలిగిన దేవుడు ఆమె మీద ఎంత కటాక్షం ఉంచాడు. సంపూర్ణమైనటువంటి బహుమానాన్ని రూతుకి దేవుడు అనుగ్రహించాడు, కుమారుని ఇచ్చాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ఇంకా తర్వాత చూద్దామమ్మా. 13వ వచనం చదువుకున్నాం కదా, 14వ వచనం చదువుతాం. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నుండునుగాక అన్నాడు కదా. ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నుండునుగాక. ఈ మాట నేను ఇంకొక రకంగా అంటాం, ఇంకొక రకంగా అనుకుందాం. ఇంకొక విధంగా ఏంటంటే, బంధువుని కలిగిన యెహోవా స్తుతి నుండునుగాక. అప్పుడు స్త్రీలు అంటున్నారు, నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నుండునుగాక. ఇక్కడ మనం ఆఖరి పాఠం అయిన తర్వాత 7 అంశాలు ఇందులో ఉన్నాయమ్మా. అవి మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ 14వ వచనంలో 13వ వచనంలో ఒక మాట అన్నారు చూడమ్మా. యెహోవా ఈ యవనురాలి వలన నీకు దయచేసి సంతానమును నీ కుటుంబమును తామారు యోధాకు కనిన పెరుసు కుటుంబం వలె ఉండునుగాక అన్నారు. అలాగూ దీవించబడును గాక అన్నారు. 14వ వచనములో అప్పుడు స్త్రీలు మొదలు పెట్టారు. ఆ పైన పురద్వారం ఉన్నటువంటి పెద్దలు బోయజుని ఆశీర్వదిస్తే, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు పొరుగు స్త్రీలు అంటే, ఇప్పుడు మనము మన ఇంటి దగ్గరనే మన పొరుగు వారు ఎవరుంటారమ్మా? ఇప్పుడు మనం హైదరాబాద్ పట్టణంలో ఉన్నాము, మన పొరుగు వారు ఎవరో మనకు తెలియదు. మన ప్రక్కన ఉండే వాళ్ళు ఏ ప్రాంతపు వాళ్ళు, ఎక్కడి వారు, వారి యొక్క వంశము, వారి యొక్క మతము, అవన్నీ కూడా మనకు తెలియదు. అదే మన ఒక బెత్లెహేము గ్రామం గురించి మనం ధ్యానం చేస్తున్నాం కదా. అలాగే మన గ్రామంలో మన ప్రక్కన ఉండేవారు ఎవరమ్మా? పొరుగు వారు అంటామా? కాదు. ఎవరంటాం? మన ఇంటి ప్రక్కనే ఉండేవాళ్ళు మన బంధువులు. మన ఇంటి ప్రక్కన ఎవరు ఉంటారు? బంధువులు. ఇప్పుడు అంకులు వాళ్ళు కూడా, వాళ్ళు 4 అన్నదమ్ములు ఉన్నారు, తాతలు. వాళ్ళందరికీ మధ్యలో ప్రహరీ గోడలు కూడా లేవు, మొత్తం ఒకే కాంపౌండ్ లో ఉంటారు. అంటే మన బంధువులందరూ కూడా మన చుట్టుప్రక్కలే ఉంటారు. అందుకనే ప్రత్యేకంగా రాయబడింది ఎందుకంటే బంధువులు అని రాశారు. బంధువులు చేసేటువంటి 3 పనులు మనము 2వ అధ్యాయంలోనే ధ్యానం చేశాం. ఒకటి, పొలాన్ని స్వాస్థ్యాన్ని విడిపించడం.
ఆ తర్వాత సమీపంగా ఉండడము, మనకు దగ్గరగా మన చుట్టూరు పెట్టుకోవడం. ఆది కాండములో ఆ యాకోబు కుమారుల విషయంలో యోసేపు అంటాడు, మనం ధ్యానం చేసాం, మరలా అవన్నీ ధ్యానం చేయడానికి సమయం కాదు. మీరు నాకు దగ్గరగా ఉండండి, సమీపంగా ఉండండి. మీరు కనాను దేశంలో కరువు ఉంది, అక్కడ ఎందుకుంటారు? మీరు నా దగ్గరకు వచ్చి నాకు సమీపంగా మీరు ఉండండి అన్నారు. సమీపంగా ఉండడం ఒకటి. మూడవదిగా ఆ స్త్రీని విడిపించి వివాహం చేసుకోవడం ఒకటి. 3 పనులు సమీప బంధువు చేసే పనులు. కాబట్టి ఈ పనులన్నింటిని గురించి ఈ స్త్రీలు ఈమెను ఏమంటున్నారంటే, నీకు ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నుండును గాక. నీకు బంధువుడుగా ఇచ్చినాడు, చేయలేదు, నీకు బంధువుడు లేడే అని నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. నీకు బంధువుని ఇచ్చాడు దేవుడు. అంటే బంధువుల్ని ఇస్తే, ఒకసారి మనం పిల్లల్ని ఎవరినైనా హాస్పిటల్లోకి వెళ్ళామనుకోండి, వాళ్ళకి పలాని గ్రూపు రక్తం కావాలంటారు. ఆ రక్తము మన దగ్గర బంధువుల్లోనే ఆ బ్లడ్ గ్రూప్ ఉంటుంది. ఇంకా వేరే అది ఎక్కడ దొరకకపోతే వేరే గ్రూప్ ని తీసుకుంటారు. ఆ అవసరమైన మేరకు ఆ గ్రూప్ రక్తం ఎక్కిస్తారు. కానీ సాధ్యమైనంత వరకు ఆ గ్రూపు కలిగినటువంటి వారు మన దగ్గర బంధువుల్లోనే ఉంటారు. మీ బంధువుల్లో ఎవరన్నా ఈ గ్రూప్ వాళ్ళు ఉంటే పిలిపించండి, వారి దగ్గర మేము బ్లడ్ తీసుకుంటాము, రక్తం తీసుకుంటాము, ఆమెకి ఎక్కిస్తాము, ఆయనకి ఎక్కిస్తామని డాక్టర్లు చెప్తారు. ఎందుకంటే బంధువుని దగ్గర ఉన్నటువంటి ఆ రక్త సంబంధం అది. అప్పుడు అంటున్నారు వాళ్ళు, నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నుండును గాక. మనకు బంధువు ఎవరమ్మా? మనము దూరస్థులము, మనము దేవునికి సమీపస్థులం కాదు. యూదులు మాత్రమే దేవునికి, యేసు ప్రభుకు సమీపస్థులు. వారి యొక్క యెషయి బోయజు ఓబెదును కనెను, ఓబెదు యెషయిని కనెను, యెషయి దావీదును కనెను. దావీదు వంశంలో నుంచి యేసు ప్రభు పుట్టెను. మన వంశమా? కాదే, ఇశ్రాయేలు వంశం యేసు ప్రభు. అయితే మనకు బంధువు ఎట్టయ్యాడు? ఆయన మనకు సమీప బంధుడు. మునుపు దూరస్థులము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంది 6వ వచనంలో. మనము దూరస్థులము, అయితే క్రీస్తు రక్తమును బట్టి మనం ఆయనకు సమీపస్థులంగా ఉన్నాం. మనకు బంధువుడుగా ఉన్నాడు ప్రభు. మనల్ని విడిపించాడు, పాపం నుంచి విడిపించాడు, బంధువుని ధర్మం జరిగించాడు, మనకు విడుదల దయచేశాడు. కాబట్టి మనము ఆయనకు సమీపస్థులము, మనం దగ్గర వారము, దేవునికి దగ్గర వారము. ఆయన మన తండ్రి. యెహోవా స్తుతి నందును గాక. మనకు దగ్గరగా ఉన్న మన ప్రియ ప్రభుని బట్టి మనము స్తుతి చేయాలి. ప్రభువా, మేము మీకు దూరస్థులమైతిమి, ఇప్పుడైతే మీ రక్తం చేత మీకు మేము సమీపస్తులుగా అయ్యాం ప్రభువా, మీకు స్తోత్రాలు కలుగును గాక అని చెప్పాలి. ఆదివారం మనం ఆరాధన చేసేటప్పుడు అవే మాటలు, మనము దూరస్థులము, క్రీస్తు ప్రభువును బట్టి మనము సమీపస్తులంగా చేయబడ్డాము, దేవునికి స్తుతి చెల్లించుదము గాక. ఆ తర్వాత చూద్దామమ్మా 14 వచనం కదా. స్తుతి నందును గాక, ఆయన నామము ఇశ్రాయేలులో ప్రకటింపబడును గాక. ఇప్పుడు ఆయన నామము కూడా ఇశ్రాయేలులో ప్రకటింపబడును గాక. ఆయన నామము ఎంత మహోన్నతమైన నామము. ఆయన నామము శక్తి కలిగిన నామము, అన్ని నామముల కన్నా పైనామము కలిగిన నామము. కనుక ఆయన నామము ఇశ్రాయేలీల్లో, అన్ని జనుల్లో ప్రకటింపబడుతున్నాం. ఇప్పుడు అన్ని జనులమైన మనకును ప్రకటించబడింది. మనం ప్రభువు నమ్ముకున్నాము. అన్ని జనుల నుంచి, ఆయా వంశములో నుంచి, ఆయా ప్రజల్లో నుంచి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుంచి ప్రభువు కొంతమందిని ఎన్నుకొని, ఏర్పరచుకొని, పిలుచుకొని ఆయన స్వాస్థ్యముగా మనల్ని చేసుకున్నాడు. అందుకని ఆయన నామము అన్ని జనుల్లోనూ ఇశ్రాయేలులోనూ ప్రకటింపబడును గాక అన్న. ఎవరు ఇశ్రాయేలీలా? ఆ ఊరిలో, ఆ గ్రామములో నయోమికి బంధువులైనటువంటి స్త్రీలు ఈ విధమైనటువంటి మాటలు చెప్తున్నారు. వారి నోటి గుండా, ఆ ఇశ్రాయేలీల నోటి గుండా మంచి శ్రేష్టమైనవి, అనుకూలమైనటువంటి మాటలు, మర్యాద కలిగిన మాటలు, దేవుణ్ణి స్తుతించే మాటలు, క్షేమకరమైన మాటలు, శుభకరమైన మాటలు వారి నోటి గుండా వస్తున్నాయి. మనం ఎక్కడైనా చూసుకున్నాం. అబీగయిలు
దగ్గరికి, నాబాలు దగ్గరికి ఆ యొక్క దావీదు వారు పనివారు వచ్చినప్పుడు ఏమని మాట్లాడారమ్మా? నీకు క్షేమం ఇచ్చి శుభములు కలుగుగాక అన్నాడు. ఈ మన రూతు గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకున్నప్పుడు కూడా బెత్లెహేము నుంచి ఆ పొలంలోకి వచ్చినటువంటి బోయజును ఆ పనివారందరూ ఆశీర్వదిస్తున్నారు. యెహోవా నీకు నిరంతరము తోడుగా ఉండును గాక, నిన్ను ఆశీర్వదించును గాక అని పనివారు బోయజును ఆశీర్వదిస్తున్నారు, బోయజు పనివారిని ఆశీర్వదిస్తున్నారు. వారు ఇశ్రాయేలులు ఒకరికొకరు కలిసినప్పుడు, ఒకరికొకరు వారు గృహానికి వీరి వెళ్ళినప్పుడు ఇలాగు మీరు ఆశీర్వదించాలని సంఖ్యాకాండంలో రాయబడింది. 6వ అధ్యాయం 24వ వచనంలో ఇలాగూ మీరు ఒకరికొకరు ఆశీర్వదించుకోవాలని. అలాగే ఇక్కడ కూడా ఈ స్త్రీలు, ఆ గ్రామంలో ఉన్నటువంటి వారి బంధువులు, వారి పొరుగున ఉన్న స్త్రీలందరూ కూడా ఆమెను, రూతును ఆశీర్వదిస్తున్నారు. అది చూద్దామా, మళ్ళా మనం ఆ భాగానికి వద్దాం. 14వ వచనం, 15వ వచనం ఇప్పుడుమా, 15వ వచనం. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను. అతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. చాలమ్మా. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా ఉన్న నీ కోడలు ఇతని కనెను. ఇప్పుడు నయోమికి రూతు ఎలాగుందంట? వారి బంధువులందరూ, ఆ పొరుగున ఉన్న స్త్రీలందరూ, పురమున ఉన్నటువంటి పెద్దలు ఆశీర్వదించారు. మరలా ఆ భాగానికి మనం వెనక తర్వాత వద్దాము. ఆ పురద్వారం ఉన్న ప్రజలు బోయజును ఆశీర్వదించారు. ఇప్పుడు ఈ స్త్రీలు రూతును బట్టి నయోమిని పొగుడుతున్నారు, ఆశీర్వదిస్తున్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు. రూతును బట్టి ఎంత ఆశీర్వాదానికి కారకురాలైంది రూతు. ఒక అన్యురాలుగా, ఇప్పుడు మనం అన్ని చదువుకున్నాం, పేదరాలుగా, అన్యురాలుగా, పరదేశిగా, విధవరాలుగా, ఎన్ని విషయాలు, బలహీనురాలుగా ఎన్నో విషయాలు ఉన్నాయి ఆమె గురించి. అయితే వాటన్నిటిని మించి ఆమె దేవునికి, ఆ బోయజుకు వివాహం ఆడిన తర్వాత గొప్ప దీవెనకు పాత్రురాలైంది. అందుకని ఇక్కడ అంటున్నాడు, మనం చదువుకున్న భాగంలో 15వ వచనంలో, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా ఉన్న నీ కోడలు. ఇప్పుడు ఆ కోడలు నయోమికి ఎంతమంది పిల్లలమ్మా, ఎంతమంది కొడుకులు? 2 కదా. 2 కుమారులు, మహ్లోను, కిల్యోను. 2 కుమారులు ప్రభు పిలుచుకున్నారు, వారు చనిపోయినారు మోయాబు దేశంలో. ఈమె ఒక్కటే ఉంది. ఈ ఒక్కదానిని ఎంతమందికి పోలికగా చెప్పారు? 7 కుమారుల కంటే. 7 అంటే సంపూర్ణమైన సంఖ్య. గొడ్రాలైనటువంటి స్త్రీ మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో ఉందమ్మా, మీకు అనుకూలమైతే. గొడ్రాలుగా ఉన్న స్త్రీ 7 మంది కనెను అని వ్రాయబడి ఉంది అక్కడ. గొడ్రాలుగా ఉన్న స్త్రీ 7 మందిని కనెను. ఒకవేళ ఈ భాగాన్ని ఎక్కడన్నా చదువుకొని ఆ సహోదరి మా గ్రామంలో ఉన్న ఆమె నాతో ఆ మాట చెప్పింది, 4 కుమారులను ఇచ్చిన, 4 బిడ్డలను ఇచ్చినా చాపుకుంటాం అక్క మేము, ప్రార్థన చేయండి అని. అయితే ఇక్కడ ఆ రూతుని గురించి ఏమంటున్నారు? 7 కుమారుల కంటే నీకు ఎక్కువైన నీ కోడలు. ఆమెకు ఎంత ఉన్నతమైన స్థితిలో ఆమెను ఆ గ్రామస్తులు చూస్తున్నారో చూడండి. అది ఎంత దేవుని కృప. ఆయన రెక్కల క్రిందకు వచ్చింది, ఆయన రెక్కల క్రింద ఆశ్రయం కోరుకొని వచ్చింది. మోయాబు దేశాన్ని వదిలిపెట్టింది, ఆ తల్లిదండ్రులను వదిలిపెట్టింది, జన్మభూమిని వదిలిపెట్టింది, బంధువులందరినీ వదిలిపెట్టి ఆ మోయాబు దేశాన్ని నుంచి అత్తను వెంబడించి, అత్తను హత్తుకొని ఈ దేశంలోకి, ఇశ్రాయేలు దేశంలోకి, ఆ సురక్షితమైన రెక్కల క్రిందకి వచ్చింది కనుక ఇంతటి ఆశీర్వాదాన్ని రూతు పొందుకుంది. మనమైతే ఇంకనూ ఆశీర్వదించబడం, నిశ్చయమా ఆయనతో ఉండేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. ఎంత సంతోషం అమ్మా! నిత్యము ఆయనతో ఉండే భాగ్యం ఇచ్చాడు.
ఇక్కడ కష్టాలు, బాధలు, శ్రమలు ఇవన్నీ ఉన్నాయి. ప్రార్థనలు అవసరం ఉంది, మరి విజ్ఞాపన ప్రార్థన అవసరం ఉంది, కన్నీటి ప్రార్థన అవసరం ఉంది, ఎన్నో ప్రార్థనలు చేస్తాం. అంగలార్పు ప్రార్థన ఉంది కదా, కేకలు వేసే ప్రార్థన ఉంది. ఇవన్నీ మనకి ఈ లోకంలో అవసరమే. కానీ మనం ప్రభు దగ్గరికి పోయినప్పుడు ఇవన్నీ ఉండవమ్మా. నిత్యము ఆనందంతో దేవుని స్తుతించడం మాత్రమే మనకు తెలుసు. ఇంకా ఆ యొక్క గొప్ప ఆ కృపకి మనము అతులుగా చేశాడు దేవుడు. ప్రియ ప్రభు, దేవునికే స్తోత్రాలు. ఇంకా చూద్దాం, చూడండి. ఏడుగురు కుమారుల కంటే ఎక్కువైన రూతుని ఇంకొక మాట కూడా జ్ఞాపకానికి వస్తుంది. సమూయేలు గ్రంథంలోనే హన్నాను గురించి, ఆమెకు పిల్లలు లేకుండా చేయడాన్ని బట్టి విసుగుపోయి అడిగి ప్రతి సంవత్సరము ఆ సమాజ మందిరానికి షిలోహుకు వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తా ఉంది. ఇక్కడేమో తన యొక్క సవతితో ఆమె కొంత విసిగిస్తా ఉంది, కోపం తెప్పిస్తుంది, మాటి మాటికి భోజనం మానేస్తుంది. అప్పుడు అన్నాడు ఎల్కానా, అన్నా భర్త ఏమన్నాడు? 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైన వాడను కానా? నువ్వెందుకు దుఃఖంతో ఉండవు? నేను నీకు ఇంత విశేషంగా ఎంతో ప్రేమిస్తున్నాను. 2 పాలు నీకు, పెనిన్నాకు 1 పాలు ఇస్తే నీకు 2 పాలు ఇస్తున్నాను కదా. ఎంతో నిన్ను ప్రేమిస్తున్నాను కదా. కుమారులు లేరని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? 10 మంది కుమారుల కంటే నేను శ్రేష్టమైన వాడను కానా అని ఎల్కానా అంటున్నాడు. కాబట్టి ఆ 10 మంది కుమారులు ఒక సంపూర్ణమైనటువంటి సంఖ్యకు గుర్తు 10 మంది కుమారులు. ఇక్కడ 7 కుమారుల కంటే అంటే అది ఒక సంపూర్ణమైన, 7 అంటే సంపూర్ణమైన సంఖ్య. అక్కడ 10 మంది అనేది ఒక తరము తర్వాత తరాన్ని 10 తరాలు లెక్కిస్తారంట ఇశ్రాయేలీలు. దానికి గుర్తుగా ఉంది ఆ 10 తరం. ఇప్పుడు వాళ్ళు హామాను మొర్దెకై విషయంలో 10 మంది కుమారులు నాకు ఉండటం బట్టి నన్ను రాజు గణపరుస్తున్నాడేమో, నన్ను గణపరుస్తున్నాడు, అది నాకు ఘనత అంట. 10 మంది కుమారులు ఉంటే ఘనత అది. యోబుకు 7 మంది కుమారులు, 3 కుమార్తెలు ఉన్నారు, అది ఆయనకు ఘనత. ఇక్కడ నయోమి విషయం, రూతు విషయంలో నీకు ఎక్కువగా ఉన్న నీ కోడలు 7 మంది కుమారుల కంటే నీకు ఎక్కువైంది అని ఎంతగా ఆమెను గురించి ఆ ఊరి ప్రజలు ఎంతగా పొగడుతున్నారు రూతుని. ఈ పొగట్టులకన్నిటికీ కారణం ఏంటమ్మా? ఆమె చేసిన గొప్ప తీర్మానం కదా. మొట్టమొదటిలోనే మనం ధ్యానం చేసుకున్నాం, 1వ అధ్యాయం, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఇవన్నీ 7 అంశాలు ఉన్నాయి అక్కడ. ఆమె అలాగూ తీర్మానం చేసింది కనుక ఆమెకు 7 కుమారుల కంటే శ్రేష్టమైనదిగా, ఎక్కువైనదిగా దేవుడు ఆమెను ఆశీర్వదించాడు నయోమి దగ్గర. ఇంకా చూడమ్మా, ఇంకొక మాట కూడా అక్కడే ఉంది, చూడండి 15వ వచనంలో. నీ కోడలు ఇతనిని కనెను, ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. ముసలితనమున నీకు పోషకుడంట. ఎవరు? ఆ కుమారుడు. బోయజు రూతుకు కనిన కుమారుడు ఈమెకు పోషకుడగునని. ముసలితనం అంటే ఇప్పుడు కొన్ని సందర్భం నాకు ఇవి ముసలితనమును పోషకుడగునని అతనికి ఓబేద్ అని పేరు పెట్టారు. ఓబేద్ అని అంటే అర్థం ఏంటంటమ్మా? ఓబేద్ అనగా సేవకుడు, ఆరాధించువాడని. కానీ ఈ సేవకుడు, ఆరాధించువాడని అర్థం ఉంది. కానీ ఈయనకు ఆ ప్రాముఖ్యమైనటువంటి ఆ పేరులో అర్థం ఏంటంటే పోషకుడు అన్న, ఓదార్చువాడు, పోషకుడు. అతడు ముసలితనంలో నిన్ను ఓదార్చి నీకు పోషకుడగును అన్న. ఇప్పుడు ఆమెకు ఓదార్చేవాళ్ళు లేరు, పోషించే వాళ్ళు కూడా లేరు. ఈమె ఆ రూతుని తీసుకుంది, ఆమె దగ్గర పెట్టుకుంది, విశ్రాంతిని విచారించింది, సమీప బంధువుని గుర్తుకు తెచ్చుకుంది. ఆ సమీప బంధువు దగ్గరికి రూతును పంపింది, విడిపించగలిగిన వాడి దగ్గరికి పంపించింది, తన యొక్క స్వాస్థాన్ని కొనగలిగిన శక్తి గల వారి దగ్గరికి పంపించింది, హక్కు కలిగిన వారి దగ్గరికి పంపించింది. ఇవన్నీ జరిగిన తర్వాత ముసలితనంలో ఓదార్చేటువంటి మనవడిని దాదిగా చేయబడింది. మనవడిని ఇచ్చారు.
ఇప్పుడు ఆ వంశంలో సొంత కుమారులే గాని అంతకన్నా శ్రేష్టమైన బోయజు ఆమెకు కుమారుడయ్యాడు నయోమికి కదా. బోయజు నయోమికి కుమారుడయ్యాడు. వారి సంతానము రూతుకి బోయజుకు పుట్టిన సంతానం ఆమెకు ముసలితనమును ఓదార్చి పోషించేవాడుగా దేవుడు ఇచ్చాడు. ఇంకా చూద్దాము. తర్వాత ఇక్కడ ఒక 2 మాటలు నాకు జ్ఞాపకానికి వస్తున్నాయమ్మా. సంఖ్యాకాండము ఒక మాట చూద్దాము. 12వ అధ్యాయం అనుకుంటాను. ఇరవై అధ్యాయము 1వ వచనంలో చూడండమ్మా. సంఖ్యాకాండము బండ నుంచి వాళ్ళకి నీళ్లను అనుగ్రహించిన ఇశ్రాయేలీలు అరణ్య యాత్రలో జరిగిన సంభవం అక్కడ ఉందమ్మా. 20వ అధ్యాయం 1వ వచనం అక్క. మొదటి నెల యందు ఇశ్రాయేలీలు సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతిపెట్టబడెను. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. జనులు మోషేతో వాదించుచు, అయ్యో, మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంత మేలు. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోనట్లు ఈ అరణ్యంలోనికి యెహోవా సమాజమును మీరేలా తెచ్చితిరి? ఈ కాని చోటికి మమ్మ తెచ్చుటకు ఐగుప్తు నుండి మమ్మను ఎలా రప్పించితిరి? ఈ స్థలములో గింజలు లేవు, అంజూరలు లేవు, ద్రాక్షలు లేవు. చాలు. ఇప్పుడు అరణ్య యాత్రలు ముగింపుకు వచ్చారు వాళ్ళు. కాదేశ్ అనే స్థలంలోకి ముగింపుకు వచ్చారు. అప్పుడు ప్రవక్తగా కొన్ని ప్రవచనాలు చెప్పేటువంటి మిరియాము కూడా చనిపోయింది. లేదు, ఆమె వారి మధ్యలో లేదు. కాబట్టి వారు మోషే ఉన్నాడు, ఆ సర్వ సమాజాన్ని నడిపించుకుంటూ వచ్చినప్పుడు ఆయన మీద నీళ్లు లేకుండా సనిగారు. ఇంకా ఇది దాటుకొని వచ్చిన తర్వాత వాళ్ళు వాగ్దాన దేశంలోకి ప్రవేశిస్తారు. అది అక్కడ భాగం. రాబోయే ముందుగా వాగ్దాన దేశంలో ప్రవేశించే ముందుగా ఆఖరి మజిలీ అది కాదేశు బర్నే అనేది. ఆ ఆఖరి మజిలీలో ఉన్నప్పుడు వారికి దాహమైందంట. దీన్ని ఈ ముసలితనములో ఓదార్చే మనమడగా కొడుకుగా ఆమెను ఓదార్చేవాడుగా పోషకుడుగా ఎలాగూ చేయబడ్డా అంటే 2 భాగాలు ఒక భక్తుడు అన్నాడు. ఇశ్రాయేలు జీవిత ముగింపులో దేవుని మీద సణుక్కున్నప్పుడు, మోషే మీద సణుక్కున్నప్పుడు బండను చీల్చి వారికి సమృద్ధి అయిన జీవాన్ని ఎలాగిచ్చాడో అర్థమైందమ్మా. ఇప్పుడు సమృద్ధి అయిన జీవాన్ని వారికి దాహానికి నీళ్లు ఎలాగో సమృద్ధిగా ఇచ్చాడో అలాగే ముసలితనంలో నాకెవ్వరూ లేరమ్మా, నా గర్భమున ఇంకా పిల్లలు పుడతారా, వారి కొరకు మీరు ఇంకా కనిపెట్టుకుని ఉంటారా, మీ ఇళ్లకి తిరిగి వెళ్ళిపోండి, మీ తల్లిదండ్రుల దగ్గరికి. మీ క్షేమాన్ని గురించి వారు ఆలోచన చేస్తారు. నాతో మీరు రానేలా అని కోడళ్ళు ఎదురుతో అన్నప్పుడు దానికి ఎంత మాత్రం ఒప్పుకోకుండా రూతు ఆమెను వెంబడించింది కదా. అంతటి నిస్సహాయ స్థితిలో జీవము లేకుండా నేను రిక్తురాలుగా ఉన్నాను, నాకేమి లేదు, మీరు నన్ను ఎందుకు వెంబడిస్తారు అని నిరీక్షణ లేని పరిస్థితుల్లో నయోమి ఉన్నప్పుడు ఇప్పుడు ముసలితనములో ఓదార్చేటువంటి మనవడు వచ్చారు. ముసలితనములో దానికి ఆ భక్తుడు అన్నారు, ఈ ఇశ్రాయేలీలు అరణ్య యాత్రలో ఆఖరి మజిలీలో కాదేశుకు వచ్చినప్పుడు మోషే మీద సణుక్కుంటే దేవుడికి సమృద్ధి అయిన జీవాన్ని వారికి, ఆ దాహానికి నీటిని వారికి ఇచ్చాడు. ఇంకొక మాట కూడా జ్ఞాపకానికి వస్తుందమ్మా నాకు. 1 రాజుల గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల్లో అభిషేకం అనే ఒక చిన్నది ముసలితనములో ఆయన్ని హత్తుకొని ఉండడానికి, ఆయనకి వెట్ట కలగడానికి ఒక స్త్రీని షునేము పట్టణము నుంచి, షునేము ప్రాంతం నుంచి అభిషేకున ఒక చిన్నదాన్ని తీసుకుని వచ్చి ముసలితనములో ఆయనను ఓదార్చేదానికి తీసుకుని వచ్చారని. అంటే ఇప్పుడు నిస్సహాయ స్థితిలో, తర్వాత నిరీక్షణ లేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిరీక్షణ కలిగించడానికి, దావీదుకు వెట్ట కలిగించడానికి ఆ బాలికను యవనస్తురాలను ఎలాగూ సమకూర్చారో వాళ్ళు, అలాగే అరణ్య యాత్రలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలకి
ఆ దేవుడు బండలో నుంచి నీళ్లు ఎలాగో సమృద్ధిగా ఇప్పించాడో అలాగే నయోమికి ఆ ముసలితనంలో నిరీక్షణ లేని సమయంలో ఒక కుమారుణ్ణి ఆమె చేతిలో దాదిగా పెట్టడానికి ఇచ్చారు. ఇంకా అంత మాత్రమే కాకుండా పోషకుడగును, వృద్ధాప్యములో నీకు పోషకుడగును అని, పోషించేవాడు, ఓదార్చేవాడు ఎవరు? బోయజు కుమారుడైనటువంటి ఓబేదు. ఆ తర్వాత చూద్దామా, తర్వాత వచనం చదవండి. తర్వాత వచనం ఏంటమ్మా? 16వ వచనం చదవండి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌకిటి నుంచుకొని వానికి దాదిగా నుండెను. అంతేనమ్మా, అదే వచనం, అంతేనా? అవును. అప్పుడు నయోమి తీసుకొని కౌగిటి నుంచుకొని వానికి దాదిగా ఉండెను. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఆమె పరిస్థితి, ఒక దాది అయిందంటే ఎట్లా ఉంటారమ్మా? దాదిలో ఎట్లా ఉంటారు? దాది అంటే నానమ్మ అని కదా, నాని అంటే అమ్మమ్మని అంటారు మనం ఆ భాషలో కదా. దాదిగా ఉంది. ఇప్పుడు ఈమె ఎవరు? నానమ్మ అయింది. కుమారులు ఉన్నారా? లేరు. బోయిసే సమీప బంధువే ఆమెకు కుమారుడయ్యాడు. ఇప్పుడు దాకా అదే మనం చెప్పుకుందాం. ఇప్పుడు ఆమెకు దాదిగా పెట్టబడిందండి. ఇప్పుడు మనము ఆ ఇశ్రాయేల్ చరిత్రలో మనం చదివినప్పుడు యెహోషాఫతు, యెహోరాము యాజకుడు, ఆ తర్వాత అతల్య కుమారులు, కుమార్తె ఒక ఆమె, ఇవన్నీ మనం ఆ భాగాలు చూసినప్పుడు ఒక బిడ్డను తప్పించేసి అతల్ని అందరినీ రాజకుమారుని చెప్పినప్పుడు ఒక బిడ్డని తీసుకుపోయి దాదిగా పెట్టుకొని అక్కడ యెహోవా మందిరంలో దాచిపెట్టారు. 6-7 సంవత్సరాలు వారు దాదిగా ఉన్నారు. పోషించే ఆ బిడ్డను చూసుకోవడానికి ఈమె దాదిగా ఉందంట. అటువంటి గొప్ప ఉన్నతమైన స్థితి నయమికి కూడా వచ్చింది. నయమికి కూడా ఆ బిడ్డను దాదిగా చూసుకునే, ఇప్పుడు స్నానం చేస్తుందా, పాలు పడుతుందా, తల్లి దగ్గరకు తీసుకెళ్తారా, సమస్తము ఆ బిడ్డ యొక్క మంచి చెడులు బాగోగులంతా పసిబిడ్డని పోషించే ఈమె పెద్దవాడైన తర్వాత పోషకుడుగా ఉంటాడు. ఇప్పుడు ఆ దాదిగా ఆ తల్లి ఆ అవ్వగా ఉండేటువంటి నయోమి ఆమె చేతుల్లో బిడ్డ పెరగబోతున్నాడు. ఎంత ఆశ్చర్యమైన సంగతులు! నిరీక్షణ లేనిగా ఉండగా ప్రభువును ఆశ్రయించిన నయోమికి ఒక నిరీక్షణకు ఆస్పదమైంది. ఇంకా చూడమ్మా, 15వ వచనం అయిపోయింది కదా. పోషకుడగును. అప్పుడు నయోమి బిడ్డను తీసుకొని కవిగిట నుంచుకొని వానికి దాదిగా ఉండెను. తర్వాత 17వ వచనం చదవమ్మా. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషై యొక్క తండ్రి. చాలమ్మా. ఆఖరగా ఆమె తీసుకొని ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరు. ఎవరు పెట్టారంటమ్మా పేరు? వారి బంధువులు, ఆ స్త్రీలు పెట్టారు. ఇప్పుడు ఇక్కడ పురద్వారమునున్న పెద్దలు కొన్ని విషయాలు చెప్పారు. అక్కడ ఊర్లో ఉన్నటువంటి స్త్రీలు కూడా, వారు కూడా దేవుని నమ్మిన బిడ్డలుగా ఉన్నట్టున్నారు, మంచి భక్తి కలిగిన స్త్రీలుగా ఉన్నట్టున్నారు. వారి బంధువులందరూ కూడా నయోమి విషయంలోను రూతు విషయంలోను ఎంతో శ్రద్ధ కలిగి వారిని ఎంతో ఆదరించి ప్రేమించి సంరక్షించి ఈ పరిస్థితులన్నీ జరుగుతున్నప్పుడు వారు దగ్గరుండి వారిని గమనించి ఆశీర్వదిస్తున్నారు. మన కుటుంబాలలో మనము మన తప్పిపోయిన పిల్లలుగా ఉన్నప్పుడు వారి కుటుంబాల మధ్య మన ప్రవర్తన, మన యొక్క ఆలోచన విధానము, మన ప్రేమ, వారి విషయాల్లో మనం ఎలాగో మనం ఉంటున్నాం. స్థానిక సంఘము, ఇప్పుడు ఒక భక్తుడు అన్నారు, సంఘము ఇప్పుడు ఈ కాలంలో, ఆ దినాలలో సంఘం లేదు, ధర్మశాస్త్రం కింద ఉన్నారు మన భక్తులంతా. ఆ తర్వాత అపోస్తుల కార్యంలో ఆదిమ సంఘం ఉంది. కానీ ఇప్పుడు సంఘ కాలంలో మనం ఉన్నాము. ఈ సంఘము దేవుని మందిరంలో ఉన్నటువంటి కుటుంబాలు ఒకరికొకరు, మనం నెహెమ్యా గ్రంథంలో చదువుతాం కదమ్మా, వారిని ఆనుకుని వీరు, వీరిని ఆనుకుని వారు, గుమ్మాలన్నీ కట్టుకుంటా వచ్చారు కదా. ఆనుకుని అనే పదాన్ని మనం ఆడ వింటాం కదా. అలాగూ సంఘము ప్రతి ఒక్కరి విషయంలో ప్రతి ఒక్కరు బాధ్యత కలిగి ఉండాలంట. మనం ఎవరి విషయంలో బాధ్యత కలిగి ఉంటున్నాము?
మన పొరుగున ఉన్నటువంటి కుటుంబాల కొరకు మనం బాధ్యత కలిగి ఉంటున్నామా? మన స్థానిక సంఘంలో ఎవరైనా ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్నటువంటి వారి కొరకు బాధ్యత కలిగి ఉంటున్నామా? ఎవరైనా డిస్పెండ్ నీడ్స్ లో అని చెప్తా ఉన్నారు, వారి విషయంలో మనం బాధ్యత కలిగి ఉన్నామా? ఆత్మీయంగా దిగజారిపోయిన వెనకబడిపోయిన వారి విషయంలో బాధ్యత కలిగి ఉన్నామా? సంఘానికి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇచ్చాడంట దేవుడు. సంఘంలోని సభ్యులు, సంఘం అంటే ఎవరమ్మా? నువ్వు నేను. దేవుని రక్తం, ప్రభువు రక్తం చేత కడుగబడి ఆయన స్థానిక సంఘంలో మనం ఆయన సొత్తుగా చేయబడిన తర్వాత అపోస్తుల కార్యములో ఉన్నటువంటి సంఘంలో మనము చేర్చబడ్డాం. కాబట్టి మనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. పరిచర్యలో కానీ, సేవలో కానీ, ఆదరించే దానిలో విషయంలో కానీ, ఓదార్చే విషయంలో కానీ, ఒకరికొకరు సహాయం చేసుకునే విషయంలో కానీ, ఇవన్నీ విషయాల్లో మనకు సంఘములలో సోదరులమైన అందరికీ కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలు చక్కగా మనం క్రమముగా నెరవేర్చగలిగినప్పుడు అది ఒక ఆదిమ సంఘములో ఉన్నట్టుగా ఆఖరి సంఘ దినాలలో ఎంతో ఉజ్జీవంగా సంఘము ముందుకు సాగిపోతుంది. ప్రార్థనలో కానీ, ఇతరులను ప్రేమించే విషయాల్లో కానీ, అన్ని విషయాలలో క్రమము కలిగి మనము జీవించాలంట. ఈ అంత్య దినాలలో సువార్త చెప్పే విషయాల్లో, అనేకులు ప్రభు సన్నిధికి తీసుకుని వచ్చే విషయంలో వారితో మాట్లాడడం, ఇవన్నీ కూడా సంఘానికి ఇచ్చిన బాధ్యతలు అంట. అందులో నువ్వు నేను ఉన్నాం. ఆ బాధ్యతలు ఎలాగో ఎట్లా మనం నెరవేర్చగలమో దేవుని విషయంలో దేవుని సన్నిధిలో అడుక్కున్నాం. మన లోటుపాట్లు ఏమో దేవుని సన్నిధిలో అడుక్కొని క్రమపరచబడి సంఘమునకు మాదిరికరంగా మనం సంఘములోని ప్రియులకు మనం జాగ్రత్త కలిగి అనేకులకు మాదిరికరంగా ఉండే రీతిగా మనము మన ప్రవర్తనను సరిచేసుకుందాం. ఇంకా కూడా చూడమా, ఈ భాగానికి వస్తే, స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషై యొక్క తండ్రి. ఇక్కడ అంతటితో ముగించబడింది. రూతు గ్రంథము 17వ వచనంతో ముగించబడింది. ఎంతైందమ్మా సమయం? అయిపోయింది. మళ్ళా నేను ఆ విషయాల తర్వాత మాట్లాడదాం. అయితే ఈ 11వ వచనం నుంచి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు ఆ ఊరి పెద్దలు, ఆ తర్వాత ఈ స్త్రీలు కొన్ని మాటలు, దేవుని స్తుతించిన మాటలు ఉన్నాయి. అవి చెప్పి నేను ముగించేస్తాను, సమయం కూడా అయిపోయింది. ఆ తర్వాత 17వ వచనం నుంచి 18 నుంచి 21 వరకు మరొకసారి దాన్ని కంప్లీట్ గా క్లోజ్ చేస్తాము. ప్రభు చిత్తం అయితే మరి జైమి కానీ అన్నా, మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ గా ఈ వాక్య భాగాలని, ఈ గ్రంథాన్ని మీరు విన్నప్పుడు వాటిల్లో కొన్ని మనం చెప్పుకున్న భాగంలో కొన్ని క్విజ్ గా చేస్తే ఒక ఆఖరి ముగింపు అధ్యాయం వచ్చినప్పుడు, ఆఖరి వచనాలు చెప్పినప్పుడు దాని గురించి కొంత వివరణ ఇచ్చి నేను ముగిస్తాను. ఇప్పుడు మాత్రము ఈ 12వ వచనం నుంచి తర్వాత 11వ వచనం నుంచి 15 వచనం వరకు కొన్ని మాటలు దేవుని స్తుతించారు. అవి చెప్పాలని నేను ఆశపడుతున్నాను. చూడమ్మా, రాసుకున్నాను నేను వాటిలన్నిటిని కూడా. అందుకు పురద్వారమున ప్రజలందరూ పెద్దలను, మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలు వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలినగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. ఇక్కడ మీరు అక్కడ మీరు రాసుకునేటప్పుడు గాక అని వస్తుంది చూడమ్మా. మేము సాక్షులము, యెహోవా ఈ ఇంటికి వచ్చిన స్త్రీని ఇశ్రాయేలు వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయును గాక. ఆశీర్వాదం. నీ ఇంటికి వచ్చిన స్త్రీ వర్ధిల్ల చేయును గాక, ఇశ్రాయేలు వంశమును వర్ధిల్ల చేయును గాక. రెండవదిగా లేయాను పోలిన దానిగాను రాహేలును పోలిన దానిగాను చేయును, అదే కదమ్మా, చేయునుగా, దాన్ని చేయును గాక. రెండవదిగా, మూడవదిగా మరి నంబర్లు కాదు కానీ మీరు రాసుకోండి. ఎఫ్రతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక.
ఇక్కడ బోయజుకు ఆ దీవెన, ఇక్కడ పైన రూతుని దీవించారు, ఇక్కడ బోయజుని దీవించారు. ఎలాగూ దీవించారు బోయజును? నీవు ఎఫ్రతాలో క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో ఖ్యాతి నొందుదువుగాక అన్నారు. తర్వాత మాటని, యెహోవా ఈ యవనురాలి వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యోధాకు కనిన పెరేసు కుటుంబం వలె ఉండునుగాక అన్నారు. మూడవదిగా ఎవరు? యోధా ద్వారా తామారు కనిన పెరసు కుటుంబం వలె ఉండునుగాక. అదొక దీవెన. తామారు యోధాకు కనిన పెరసు కుటుంబంలో నుంచే కింద 18 నుంచి 21వ వచనం వరకు పెరసు కుటుంబం ద్వారా వచ్చినటువంటి 10 తరాలను గురించి వ్రాయబడింది. అది కూడా మనం తర్వాత వారంలో మనం ధ్యానం చేసుకుందాం. అవి కూడా ఆ 10 మంది కూడా సంతానం, ఆ తరాలు దేవుడు ఎందుకు వ్రాయించి ఈ యొక్క భాగంలో పెట్టాడో అదే మత్తయి సువార్తలో ఉంది. అవే మాటలు తర్వాత దినవృత్తాంతాల గ్రంథంలో ఉంది. ఇవే పేర్లు లూకా సువార్తలో ఉంది. ఎందుకు దేవుడు ప్రత్యేకంగా ఈ 10 మంది సంతానాన్ని గురించి వ్రాయించి పెట్టాడో ఆ తర్వాత మాటలు మనం ధ్యానం చేసుకున్నాం వారంలో. తర్వాత ఇంకొక మాట ఏందమ్మా? యెహోవా మనం చదివిందేనా? తామారు కుటుంబం వలె పెరేసు కుటుంబం వలె ఉండునుగాక అనేది. ఆ తర్వాత గర్భవతి 13, యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను. 14 చదువు. ఈ స్త్రీలు ఈ దినము, అప్పుడు స్త్రీలు ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నందును గాక, ఆయన నామం ఇశ్రాయేలులో ప్రకటింపబడును గాక. అవి 2 మాటలు. దేవుడు స్తుతింపబడును గాక, అది స్తుతి నందును గాక. నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నందును గాక. మన విషయంలో అయితే మనం ఏం చెప్పుకుంటాం? ప్రభువా, మీరు మాకు సమీప బంధువుగా ఉన్నారు, అందుకు నీకు స్తోత్రము నాయన అంటాం. దేవుడు స్తుతింపబడును గాక. మనకు బంధువుగా ఇచ్చాడు. యేసు ప్రభుని మనకు బంధువుగా ఇచ్చాడు, మనకు సమీప బంధువుగా ఇచ్చాడు. యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. ఆఖరగా ఇంకేం మాటమా? ఆయన నామము ఇశ్రాయేలులో ప్రకటింపబడును గాక. నాకేమో నేను బైబిల్లో నా బైబిల్లో 7గా రాసి పెట్టుకున్నా. మరి మీకు ఎన్ని మాటలు వచ్చాయో మీరు తర్వాత ధ్యానం చేసుకున్నారు, చదువుకోండి. ఆ మాటలు 7 విషయాలు దేవుడు వారు ఇశ్రాయేలీలు, ఊరి పెద్దలు, ఆ స్త్రీలు బోయజును, రూతును, నయోమును దీవించిన విధానము అది సంపూర్ణమైన సంఖ్యగా ఉంది. దేవుడి మాటలు మన కొరకు దీవించిన గాక. తర్వాత పెరసు వంశావళి దగ్గరకు వచ్చినప్పుడు అంటే నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదని పేరు పెట్టింది. ఈ మాటల మీద మనం తర్వాత ఈ 10 మంది అదే పెరెసు, ఎస్రోను, రాము, అమినాదాబు, నయస్సోను, సల్మాను, బోయజు, ఓబెదు, యెషయి, దావీదు వీరిని గురించి మనం కొంత ధ్యానం చేసుకొని ఆ తర్వాత వారంలో ఈ యొక్క రూతు గ్రంథాన్ని మనం ముగించుకున్నాం. వాస్తవానికి 17వ వచనం వరకు ఈ రూతు గ్రంథం ముగించబడింది. మరి పరిశుద్ధాత్ముడు ఈ తర్వాతి తరాలు, ఈ 10 తరాలు రాయించి పెట్టాడు. మరి ఆ విషయాలు కూడా మనం గ్రంథాన్ని మొట్టమొదట వచనం నుంచి ఆఖరి వచనం వరకు మనం ధ్యానం చేశాం కాబట్టి సమయం లేదు. ఈ 10 తరాలను గురించి కూడా మనం ఆ తర్వాత వారంలో ధ్యానం చేసుకొని ఈ గ్రంథాన్ని మనం ముగించుకుందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును కాక.